గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. ఈరోజు పరిసరాలపై ఆలోచన ప్రభావం. మానవుని మనస్సుని ఒక తోటలో పోల్చవచ్చు. దానిని చాకచక్యంగా తీర్చిదిద్దవచ్చు, లేదా పట్టించుకోకుండా దానికదే నాశనం అయ్యేటట్టు చేయవచ్చు. తోటను సరిగా వినియోగించుకున్నా వినియోగించుకోకపోయినా దాని తాలూకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. సరైన విత్తనాలు నాటకపోతే కలుపు మొక్కలు వాటంతటవే తోటను నింపేస్తూ పోతాయి. ఒక తోటమాలి ఎలాగైతే తన తోటలో కలుపు పెరగకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మంచి పువ్వులను పండ్లను పండిస్తాడో, అలాగే ఒక మనిషి తన మనస్సులోనికి పనికి మాలిన చెడు ఆలోచనను దూరంగా ఉంచి ఉపయోగకరమైన ఉత్తమమైన ఆలోచనలతో మనస్సును వినియోగించుకున్నప్పుడు తగిన ఫలితాలు లభిస్తాయి. ఇలా మానవుడు చేయడం ప్రారంభించినప్పుడు ఏదో ఒక సమయంలో తన ఆత్మకు తోటమాలి తానే అని, తన జీవిత గమ్యాన్ని నిర్దేశించేది తానే అని కనుగొంటాడు. అలాగే తన ఆలోచనలు పనిచేసే తీరు తెలుసుకోవడం ఆరంభిస్తాడు. తన మనస్సు ఆలోచన శక్తి ఎలా తన శీలాన్ని, పరిస్థితులను, చివరకు తన గమ్యాన్ని నిర్దేశిస్తాయో మరింత ఖచ్చితత్వంలో తనకు తానే అర్థం చేసుకుంటాడు. ఆలోచన మరియు శీలం రెండు ఒకటే. తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి ఒక వ్యక్తి శీలం బహిర్గతం అవుతుంది. కాబట్టి మానవుడి జీవితం అతని అంతర్గత స్థితిలో ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉంటుందని కనుగొనవచ్చు. కానీ దీని అర్థం ఒక వ్యక్తి పరిసరాలు ఎల్లప్పుడూ అతని శీలాన్ని పూర్తిగా తెలియజేస్తాయని కాదు. కానీ ఆ పరిస్థితులు ఏవో అతని ముఖ్యమైన ఆలోచనలతో గాఢంగా ముడిపడి ఉన్నాయని, మరియు ప్రస్తుతం అవి లేకుండా అతని అభివృద్ధి వీలవదని అర్థం. మానవుడు తన ప్రస్తుత పరిస్థితికి తానే కారకుడు. తన ఆలోచనలతో నిర్మించుకున్న శీలమే తనను ఆ స్థితికి తీసుకువచ్చింది. ఇందులో ఏది కాకతాళీయంగా జరగదు. ఎటువంటి పొరపాటుకు అవకాశం లేని ఒక సూత్రం మీద జీవితం నిర్ధారించబడింది. ఈ విషయం తమ జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నవారికి, తమ పరిస్థితులలో తదాత్మకంగా ఒకటైన వారికి సమానంగా వర్తిస్తుంది. ఎప్పుడూ పరిణతి చెందుతూ ఉండే మానవుడు తన స్థితికి తానే కారకుడు. ఏ పరిస్థితి ఎప్పటికీ అలాగే ఉండదని, దాని స్థానంలో మరొకటి వస్తుందనే ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా నేర్చుకున్నప్పుడు అతను మరింత ఎదగగలడని తెలుసుకోగలడు. తన జీవిత పరిస్థితికి భావ్యమైన విషయాలు కారణం అనుకున్నంతసేపు మానవుడు తనను తాను శిక్షించుకుంటూ ఉంటాడు. కానీ తనొక సృష్టించే శక్తి కలిగి ఉన్నానని, తన వద్ద సృష్టించేందుకు అవసరమైన నేల, విత్తనాలు ఉన్నాయని, వాటితో తన పరిస్థితులను తనకు అనుగుణంగా తయారు చేసుకోగలనని తెలుసుకున్నప్పుడు తన జీవితానికి తానే నిజమైన మాస్టర్ అనే నిజాన్ని తెలుసుకుంటాడు. పరిస్థితులు ఆలోచనల ఫలితమే అని ఆత్మ నిగ్రహం, ఆత్మ పారిశుద్ధం పాటించే ప్రతి వ్యక్తి గ్రహిస్తాడు. అటువంటి వ్యక్తి తన ఆలోచనలతో మార్పు వచ్చిన వెంటనే, అంటే నిష్పత్తిలో, తన పరిస్థితిలో కూడా మార్పు రావడం గమనించి ఉంటాడు. ఇది ఎంత నిజమంటే వ్యక్తి తన శీలంలో ప్రయత్నించినప్పుడు తన జీవితంలో అభివృద్ధి త్వరగా విపరీతమైన మార్పుల ద్వారా సంభవించడం చూస్తాడు. ఆత్మ తను రహస్యంగా ఆశ్రయం ఇచ్చిన వాటిని ఆకర్షిస్తుంది. వాటిలో తాను ఎంతో ప్రేమించినవి, భయపడ్డవి ఉండవచ్చు. అది తాను ఎంతో ఇష్టపడే ఉన్నత లక్ష్యాలను తాను అసహించుకునే కోరికలకు చేరుకోగలదు. ఆత్మ తను ఉన్న పరిస్థితుల ద్వారానే తనను తాను తెలుసుకుంటుంది. మనస్సులో నాటిన లేదా జారనిచ్చిన ప్రతి ఆలోచన విత్తనం బలపడి ఏదో ఒక సమయంలో మొలకెత్తి దానికి సంబంధించిన ప్రతి చర్య రూపంలో ఫలాలను ఇస్తుంది. మంచి ఆలోచనలు మంచి ఫలాలను ఇస్తే, చెడు ఆలోచనలు చెడు ఫలాలను ఇస్తాయి. భావ్య ప్రపంచంలోని పరిస్థితులు ఆలోచనలనే అంతరంగ స్థితి వల్లనే ఏర్పడతాయి. సంతోషకరమైన, బాధాకరమైన అన్ని పరిస్థితులు మానవునికి అంతిమంగా మంచిని చేకూర్చే కారకాలే. దేన్నైతే పండిస్తాడో దానినే ఫలంగా పొందే మానవుడు బాధల వలన, ఆనందాల వలన నేర్చుకుంటున్నాడు.
మానవుడు తన మీద ఆధిపత్యం చూపించే లోతైన ఆలోచనలను, ఆశయాలను, కోరికలను చేరుకునేందుకు ప్రయాసపడినప్పుడు పిచ్చి ఆలోచనతోనూ భ్రమలతోనూ సరికాని దారిలో నడిచిన, లేక ఉన్నత ఆశయంతో సన్మార్గంలో నడిచిన వాటి సంబంధించిన ఫలాలను చివరికి చేరుకుంటాడు. ఎదుగుదలకు, సర్దుబాటుకు సంబంధించిన సూత్రాలు ప్రతి చోట వర్తిస్తాయి. మానవుడు అడుక్కు తినే పరిస్థితి దిగజారడం, లేక జైలుకెళ్లడం తన నీచమైన ఆలోచన వలన, హీనమైన కోరికల వలన, విధి రాత వలన కాదు, బాహ్య పరిస్థితుల ప్రభావం వలన ఒక పవిత్రమైన మనసున్న వ్యక్తి ఒక్కసారిగా హింసకు దిగడు. అటువంటి హింసాత్మకమైన ఆలోచన హృదయాంతరాలలో ఎప్పటి నుండో ఉండి దానికి అనువైన పరిస్థితి రాగానే బయటపడుతుంది. పరిస్థితులు మానవుడికి బలిగతం చేస్తాయి తప్ప అతని శీలాన్ని తయారు చేయవు. సన్మార్గంలో నడవాలనే తపన లేకుండా ఏ వ్యక్తి ఉన్నత స్థితికి ఎదగలేడు. ఏ దురాలోచన లేకుండా దుర్మార్గమైన పనులను పూనుకోడు. కాబట్టి మానవుడు తన పరిస్థితులను సృష్టించుకొని కావలసిన విధంగా మార్చుకోగలిగిన మాస్టర్. చివరకు అసలు ఆత్మరూపంలో ఉండగానే వ్యక్తి తన జన్మకు ముందే భూమి మీద వివిధ పరిస్థితులను, కలయికలను ఎంచుకొని తన పవిత్రతను, అపవిత్రతను తన శక్తుల ద్వారా, బలహీనతల ద్వారా బహిర్గతపరుస్తుంటాడు. మానవులు ఆకర్షించేది తమకిష్టమైన వాటిని కాదు, తమ అంతర్గత పరిస్థితిని బట్టి ఎప్పుడు వారి పరిస్థితులు ఉంటాయి. తమ ఆశలు, పిచ్చి భావనలు, రకరకాల మోజులు ప్రతి అడుగులోనూ నిరోధించబడినప్పటికీ అంతర్గతంగా బలంగా నాటుకొని ఉన్న వారి ఆలోచనలు, కోరికలే వీటికి ప్రధాన కారణం. అవి పవిత్రమైనవి కావచ్చు, లేదా అపవిత్రమైనవి కావచ్చు. మనసు తయారు చేసే దివ్యత్వం మనలోనే ఉండేది. నిజానికి అది మనమే. మానవుడే తనకు తాను సంఖ్యలు వేసుకుంటాడు. విధిరాతను రాసేది ప్రతిచర్యలే. అవి చెడ్డవైతే అతను వాటి బందీ అవుతాడు. కానీ మంచివైతే దేవదూతల వలె అవి తనకు ముక్తిని ప్రసాదించగలవు. మానవునికి ఆశించడం వలన, ప్రార్థన వలన ఏది లభించదు. అతడు ఏదైనా న్యాయబద్ధంగానే సంపాదించుకోగలడు. అతని కోరికలు, ఆశలు ఫలించేది కేవలం అతని ఆలోచనలు, పనులు వాటికి తగ్గట్టుగా ఉన్నప్పుడే. ఈ సత్యం తెలుసుకున్న తర్వాత పరిస్థితులతో పోరాడడం అనేది ఎంతవరకు అర్థవంతం? ఒకవేళ మానవుడు అలా పోరాడుతుంటే అతనే ఒక విషయాన్ని, చర్యను ఎల్లప్పుడూ పెంచి పోషిస్తూ దాని ఫలితాన్ని, ప్రతిచర్యను మాత్రం అడ్డుకున్నట్టు అవుతుంది. ఈ విషయం, చర్య తెలిసిన ఒక మంచి లక్షణమైన, లేదా తెలియకుండా అంతర్గతంగా దాగి ఉన్న ఒక చెడు లక్షణమైన దానిని కలిగి ఉన్న వ్యక్తి ప్రయత్నాలకు అది ఎప్పుడూ ఒక అడ్డంకే. కాబట్టి ఈ పరిస్థితిని తప్పకుండా బాగు చేయాల్సిన అవసరం ఉంది. మనుషులు తమ పరిస్థితులు మారట్లేదని అదుర్ద పడతారు కానీ తమ అంతరంగం మార్చుకునేదానికి మాత్రం ఇష్టపడరు. అందుకని వారి పరిస్థితులకు అలాగే బందీగా ఉండిపోతారు. పరిస్థితులను మెరుగుపరుచుకునేదానికి ఎవరైతే తమను తాము శిక్షించుకునేందుకు కూడా వెనుకాడరో వారి హృదయంలో తలుచుకున్న దాన్ని సాధించుకోగలరు. అటువంటి వారు ఇహలోకమైన, పరలోకమైన అనుకున్న దానిని సాధించుకోగలరు. కేవలం ధనార్జనే లక్ష్యమైన ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని త్యాగాలు చేయనిదే ఒక వ్యక్తి ఆ లక్ష్యాన్ని సాధించలేడు. మరి ఆ వ్యక్తి తన జీవితం ఒక శక్తివంతమైన సమతా స్థితికి రావాలంటే ఇంకెంత శ్రమ పడాల్సిన అవసరం ఉందో కదా. ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఒక వ్యక్తి స్థితిని ఉదాహరణగా తీసుకుందాం. అతను తన పరిస్థితిలో మార్పు రావాలని, ఇంట్లో సౌకర్యాలు మెరుగవ్వాలని విపరీతమైన ఆదుర్తతో ఉన్నప్పటికీ తనకు వచ్చే తక్కువ జీతానికి ఇంతకంటే ఎక్కువ పని చేయకూడదు అనుకుంటూ తన సమయాన్ని వృధాగా వెళ్ళబుచ్చుతూ తన యజమానిని మోసం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి నిజమైన అభివృద్ధి, దానికి సంబంధించిన మూల కారణాలను అర్థం చేసుకోడు. తన దరిద్రం నుండి బయటపడేదానికి, ఎదిగేదానికి అతనికి అర్హత లేదు.
పైగా తన మోసపూరితమైన పౌరుషం లేని ఆలోచనలతో, సోమరితనంతో ఇంకా దారుణమైన దారిద్ర్యాన్ని ఆకర్షిస్తాడు. తన తిండిపోతు కోరిక వలన అనారోగ్యం పాలై విడవని బాధకరమైన రోగంతో ఉండే ఒక ధనవంతుడి ఉదాహరణ తీసుకుందాం. అతడు దాని నుండి పడేందుకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడతాడు, కానీ తన తిండిపోతు కోరికలను మాత్రం వదులుకోడు. అసహజమైన రకరకాలైన ఆహారాలతో తన రుచులు తీర్చుకోవాలనుకుంటాడు, కానీ దానితో పాటే ఆరోగ్యం కూడా కావాలని ఆశిస్తాడు. దీనికి కారణం అతను ఇంకా ప్రాథమిక ఆరోగ్య సూత్రాలను కూడా అర్థం చేసుకోకపోవడమే. ఎక్కువ లాభాల కోసం ఒక యజమాని తక్కువ జీతాలు, ఒక క్రమ పద్ధతి లేకుండా ఇస్తూ ఉంటే అతను అభివృద్ధికి అనర్హుడు. అతను ఏదో ఒక రోజు ఖచ్చితంగా దివాలా తీస్తాడు. దానితో పాటు సమాజంలో తన పలుకుబడిని కూడా కోల్పోతాడు. కానీ తన దివాలకు తానే కారణమని తెలుసుకోకుండా తన పరిస్థితులను నిందిస్తాడు. ఈ 3 ఉదాహరణలతో మానవుడు ఏ విధంగా తన విధిరాతను తానే ఎలా రచిస్తాడో, తాను నివసించే పరిస్థితులకు సర్వం తానే కారణం అని తెలుసుకోకుండా మంచి జరగాలని ఎలా కోరుకుంటాడో తెలుసుకోవచ్చు. కావాలని తలంచి కాదు, కానీ దాని గురించిన స్పృహ లేకుండా తాను కోరుకున్న దానిని తానే తన క్రమశిక్షణ లేని ఆలోచనలతో అడ్డుకుంటూ ఉంటాడు. ఇటువంటి రకరకాల ఉదాహరణలు వివిధ మార్పులతో లెక్కలేనని ఇవ్వచ్చు, కానీ అవి అవసరం లేదు. ఎందుకంటే పాఠకుడు ఇప్పటికే ఆలోచనల ప్రభావం తన మనస్సు మీద, తన జీవితంలో ఎలా ఉంటుందో ప్రయత్నిస్తే తెలుసుకోగలడు. కాబట్టి అది తెలుసుకోనంత వరకు కేవలం భావ్య పరిస్థితుల ఆధారంగా విషయం పూర్తిగా అర్థం కాదు. కానీ పరిస్థితులు చాలా గజిబిజిగా ఉంటాయి, ఆలోచన చాలా లోతుగా ఉంటుంది. మనిషికి సంతోషానికి గల కారణాలు వేర్వేరుగా ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క ఆత్మ పరిస్థితి గురించి సంపూర్ణ అవగాహన ఎవరికీ ఉండదు. కాబట్టి ప్రతి వ్యక్తికి తన గురించి తనకు సంపూర్ణ అవగాహన ఉండొచ్చు. మరొకరి పరిస్థితులు కేవలం భావ్య పరిస్థితులను బట్టి బేరీజు వేయడం వీలవదు. నిజాయితీగా ఉన్నప్పటికీ ఒక వ్యక్తి కొన్ని సందర్భాలలో ఓడిపోవచ్చు. అలాగే కొన్ని సందర్భాలలో నిజాయితీ లేని ఒక వ్యక్తి ధనార్జనలు మాత్రం లాభం పొందొచ్చు. దీని ఆధారంగా నిజాయితీగా ఉండడం వలన ఆ వ్యక్తి ఓడిపోయాడని, నిజాయితీగా లేనందువల్లనే మరొక వ్యక్తి విజయం సాధించాడు అనుకుంటే అది కేవలం పైనే చూచి నిర్ధారణకు వచ్చినట్లు. అది ఎలా ఉంటుందంటే, నిజాయితీ లేని వ్యక్తి పూర్తిగా లంచగొండి అని, నిజాయితీ ఉన్న వ్యక్తి పూర్తి నీతిమంతుడని నిర్ధారించినట్లు అవుతుంది. అనుభవం మీద లోతుగా అవగాహన చేసుకుంటే ఈ విధంగా నిర్ధారించడం పొరపాటుని గ్రహించవచ్చు. అవినీతితో ప్రవర్తించే వ్యక్తికి కొన్ని చాలా మంచి గుణాలు ఉండవచ్చు. సాధారణంగా నీతితో ప్రవర్తించే వ్యక్తిలో వేరెవరిలో లేని కొన్ని దుర్గుణాలు ఉండవచ్చు. అవినీతితో ప్రవర్తించే వ్యక్తికి కొన్ని చాలా మంచి గుణాలు ఉండవచ్చు. సాధారణంగా నీతితో ప్రవర్తించే వ్యక్తిలో వేరెవరిలో లేని కొన్ని దుర్గుణాలు ఉండవచ్చు. నీతిమంతుడైన వ్యక్తి తన నీతిమంతమైన ఆలోచనలు, పనుల ద్వారా మంచి ఫలితాలను పొందుతాడు. తన దురాలోచనల ఫలితంగా బాధలని అనుభవిస్తాడు. అదేవిధంగా అవినీతిపరుడు తన సంతోషాన్ని, బాధని కూడా తన ఆలోచనలు, పనుల ద్వారా పొందుతాడు. తన మంచితనం వలన బాధపడుతున్నానని అనుకోవడం కేవలం మానవుని అహంకారాన్ని సంతోషపెట్టుకోవడానికే. మనిషి తనలోని ప్రతి రోగపూరితమైన, బాధకరమైన, అపవిత్రమైన ఆలోచనలను పూర్తిగా తొలగించి వాటి వలన తన ఆత్మ మీద పడిన మురికిని కడిగివేస్తే తప్ప తన అవినీతి వలన కాదు, తమ నిజాయితీతో చేసే మంచి పనుల వలననే తాను కష్టాలను ఎదుర్కొంటున్నానని చెప్పే స్థానానికి చేరుకోడు. అత్యున్నతమైన లోపరహిత స్థితికి చేరుకునే ప్రయాణంలో మానవుడు తన మనస్సులో, తన జీవితంలో వచ్చే మార్పులను గుర్తించి మంచి ఆలోచనల వలన చెడు జరగదని, చెడ్డ ఆలోచన వలన మంచి జరగదని, ఇది అత్యంత ఖచ్చితమైన, న్యాయమైన సత్యమని తెలుసుకుంటాడు. అటువంటి సత్యాన్ని గ్రహించిన రోజు తన పూర్వపు అజ్ఞానాన్ని, అంధకారాన్ని సరిగా అర్థం చేసుకుంటాడు. తన జీవితంలో అన్ని ఒక్క పద్ధతి ప్రకారమే జరిగాయని గుర్తిస్తాడు. తాను సరిగ్గా పరిణితి సాధించనందువల్లే తప్పుగా అర్థం చేసుకున్నట్లు, పరిస్థితులను మంచివైనా చెడ్డవైనా అన్నీ తన స్వయంకృతమే అని కూడా అర్థం చేసుకుంటాడు.
జొన్న నుండి జొన్నను మాత్రమే పొందగలం, దురదగొండి నుండి దురదగొండి మాత్రమే పొందగలం అనేది ఎంత ఖచ్చితమో మంచి ఆలోచనలు మంచి పనులు ఎప్పుడు చెడు ఫలితాలను ఇవ్వవు, అలాగే చెడ్డ ఆలోచనలు చెడ్డ పనులు ఎప్పుడు మంచి ఫలితాలను ఇవ్వవు అనేది కూడా అంతే ఖచ్చితం. దీనిని అందరూ చాలా సహజంగా తమ జీవితాల్లో అర్థం చేసుకుంటారు, దానికి తగ్గట్లు పని చేస్తారు. కానీ మనస్సుకి సంబంధించిన విషయాలకు, నైతిక విషయాలకు కూడా అలాగే ఈ సూత్రం వర్తిస్తుందని మాత్రం ఎక్కువ మంది దీనిని గుర్తించినందువల్లనే సహకరించరు. బాధ ఎప్పుడు ఒక చెడ్డ ఆలోచన ఫలితమే అని ఒక వ్యక్తి తన సహజ సిద్ధమైన వ్యక్తిత్వంతో పొందికగా లేడనే ఒక సూచిక. బాధ యొక్క ఏకైక అత్యున్నత లక్ష్యం మలినమైన పనికి మాలిన ప్రతి విషయాన్ని దగ్ధం చేసి శుభ్రపరచడమే. పవిత్రమైన వ్యక్తికి బాధలుండవు. మురికిని తొలగించిన బంగారాన్ని ఎలా అయితే వేడి చేయాల్సిన అవసరం లేదో, అలాగే పవిత్రమైన పరిపూర్ణమైన వ్యక్తి కూడా బాధపడవలసిన అవసరం ఉండదు. బాధను కలిగించే పరిస్థితులు మానవుడు ఎదుర్కోవడం జరిగేది తన మానసిక స్థితితో పొందికగా లేని ఫలితంగానే. మంచి పరిస్థితులు జీవితంలో ఎదురైతే అది తన మానసిక స్థితితో పొందికగా ఉండడం వల్లనే. ఆస్తిపాస్తులు ఉండడం కాదు కానీ దివ్యమైన స్థితిలో ఉండడం మంచి ఆలోచనల ఫలితమే. అలాగే ఆస్తిపాస్తులు లేకపోవడం కాదు కానీ మానసిక దరిద్రం చెడ్డ ఆలోచనల ఫలితమే. ఒక వ్యక్తి ధనికుడైనప్పటికీ బాధపడుతూ ఉండవచ్చు, పేదవాడైనా ఎంతో దివ్యమైన జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు. తన ఆస్తిని వివేకంతో సరైన విధంగా వాడుకున్నప్పుడే దివ్య స్థితిని, ధనవంతమైన జీవితాన్ని అందుకోగలడు. పేదవాడు తన స్థితిని చూసి తనకు భారంగా ఉందని, అన్యాయం జరిగిందని తలిస్తే ఇంకా దారిద్ర్యంలోనికి కూరుకుపోతాడు. నిరుపేదరికం మరియు బరి తెగించడం అనేవి రెండు దారిద్ర్యపు తీవ్రతలు. క్రమబద్ధత లేని మానసిక స్థితి వలనే కలిగే ఈ రెండు అసహజమైనవే. ఒక వ్యక్తి నిజంగా సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండేది, వృద్ధి చెందేది తన అంతర్గత భావ్య పరిస్థితులు పొందికగా ఉన్నప్పుడే. ఒక మనిషి నిజంగా మనిషి అయ్యేది తను రోధించడం, నిందించడం మానేసి తన జీవితాన్ని రహస్యంగా క్రమబద్ధీకరిస్తున్న న్యాయసూత్రాలను తెలుసుకునేందుకు ప్రయత్నించడం ప్రారంభించినప్పుడు. అలా క్రమబద్ధీకరించే సూత్రాలకు అనుగుణంగా తన మనస్సును మార్చుకోవడం అలవర్చుకున్నప్పుడు తన పరిస్థితికి ఇతరులను నిందించడం మానేసి ఉన్నతమైన శక్తివంతమైన ఆలోచనలతో తనను నిర్మించుకోవడం చేస్తాడు. పరిస్థితులతో యుద్ధం మానేసి వాటిని తన పురోభివృద్ధి వేగవంతమయ్యేందుకు వినియోగించడం మొదలు పెడతాడు. వాటిని తనలో దాగి ఉన్న శక్తులను, ఇతర అవకాశాలను కనుగొనేందుకు వినియోగిస్తాడు. ఈ విశ్వాన్ని నడిపేది నియమాలే. ఇందులో ఏది గజిబిజిగా ఉండదు. జీవితంలో ప్రతి అంశంలోనూ న్యాయమే ఉండేది, అన్యాయం కాదు. ఈ ప్రపంచాన్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించేది, నడిపించే శక్తి నైతికతే కానీ కపటత్వం, లంచగొండితనం కాదు. ఈ విధంగా ఉండడం వలన మానవుడు విశ్వంలోని మంచిని తెలుసుకోవాలంటే మంచిగా మారాలి. ఏదైనా విషయం పట్ల, తన తోటి మానవుల పట్ల ఎవరైనా తన ఆలోచనలను మార్చుకోవడం ప్రారంభించినప్పుడు ఆయా పరిస్థితులు, వ్యక్తులు తన పట్ల మారడం గమనిస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో దీనిని రుజువు చేయడం చాలా తేలిక. అందుకని స్వయం విశ్లేషణ, ఆత్మ పరిశీలన ద్వారా దీనిని తేలికగా కనుగొనవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి తన ఆలోచనలలో విపరీతమైన మార్పు తెచ్చుకునేందుకు ప్రయత్నించినప్పుడు అతను తన భౌతిక పరిస్థితులలో కూడా అంతే విపరీతమైన మార్పును చూసి ఆశ్చర్యపోతాడు. మనిషి తన ఆలోచనలను రహస్యంగా ఉంచగలను అనుకుంటాడు, కానీ అది వీలవదు. ప్రతి ఒక్కరి జీవితంలో దీనిని రుజువు చేయడం చాలా తేలిక. అందుకని స్వయం విశ్లేషణ, ఆత్మ పరిశీలన ద్వారా దీనిని తేలిక కనుగొనవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి తన ఆలోచనలలో విపరీతమైన మార్పు తెచ్చుకునేందుకు ప్రయత్నించినప్పుడు అతను తన భౌతిక పరిస్థితులలో కూడా అంతే విపరీతమైన మార్పును చూసి ఆశ్చర్యపోతాడు. మనిషి తన ఆలోచనలను రహస్యంగా ఉంచగలను అనుకుంటాడు, కానీ అది వీలవదు. అది వేగంగా అలవాటుగా మారి తద్వారా ఒక పరిస్థితికి దారితీస్తుంది. పశు ఆలోచనల వలన తాగుడు, తిరుగుబోతుతనం అలవాట్లుగా మారి
తర్వాత రోగాలకు, దారిద్ర్యమైన పరిస్థితులను కలుగజేస్తాయి. అపవిత్రమైన ఆలోచనలు ఏ రూపంలో ఉన్నా మానసిక గందరగోళంగా, బలహీనతలుగా మారి అవకతవకలై ఇబ్బంది కలిగించే పరిస్థితులను కలుగజేస్తాయి. ఆలోచనలలో భయం, అనుమానం ఉండి ఖచ్చితత్వం లేనప్పుడు అధైర్యం, ఊగిసలాట అలవాటవుతాయి. వీటి ఫలితంగా పరిస్థితులలో ఎప్పుడు ఓటమి, పేదరికం, పోగొట్టుకోవడం, ఇంకొకరిపై ఆధారపడడం కనిపిస్తాయి. సోమరితనం వలన అశుభ్రం, నిజాయితీ లేకుండా ఉండడం అలవాటై చివరికి పరిస్థితులలో కూడా మురికి మరియు కడు దరిద్రం చేరుకుంటాయి. ఇతరులను అసహ్యించుకోవడం, తిట్టుకోవడం వలన నిందించడం, హింస అలవాటై వాటి వలన గాయాలతో, బాధలతో పరిస్థితులు నిండిపోతాయి. స్వార్థపూరితమైన అన్ని ఆలోచనలు స్వార్థాన్ని అలవాటుగా మార్చి దాని వలన మానసిక ఆందోళనను కలిగించే పరిస్థితులను దారితీస్తాయి. నాణ్యానికి ఒకవైపు చూస్తే అందమైన అన్ని ఆలోచనలు హుందాతనాన్ని, దయాగుణాన్ని అలవరుస్తాయి. వీటి వలన పరిస్థితులు స్నేహపూరితంగా, ఆనందమయంగా ఉంటాయి. పవిత్రమైన ఆలోచనలు ఆత్మ నిగ్రహాన్ని కలుగజేయటం వలన పరిస్థితులలో శాంతి, సామరస్యతలు నెలకొంటాయి. ధైర్యమైన ఆలోచనలు కలిగి ఉండి స్వయం కృషి మీద, స్వయం నిర్ణయాల మీద ఆధారపడాలని తలిస్తే అవి సత్పురుషుని అలవాట్లుగా మారి పరిస్థితులను జయించి సమృద్ధినిచ్చి స్వతంత్రంగా ఉండేటట్లు చేస్తాయి. శక్తివంతమైన ఆలోచనలు శుభ్రతను, కష్టపడే గుణాలను అలవాటు చేసి పరిస్థితులను ఆహ్లాదంగా మారుస్తాయి. సున్నితమైన క్షమించే ఆలోచనలు సున్నితత్వాన్ని అలవాటు చేసి సురక్షితమైన మరియు ఎడతెగక శ్రమించగలిగే పరిస్థితులను కలుగజేస్తాయి. ప్రేమ మరియు నిస్వార్థపూరితమైన ఆలోచనలు ఎదుటివారి శ్రేయస్సు కోసం తప్పించడాన్ని అలవాటు చేసి నిజమైన ఆస్తిని, కరిగిపోని ఖచ్చితమైన సంపదను కలిగి ఉండే పరిస్థితులను కలుగజేస్తాయి. మంచిదైనా చెడ్డదైనా ఎడతెగని ఒక వ్యక్తి ఆలోచన స్రవంతి ఖచ్చితంగా అతని శీలం మీద, పరిస్థితుల మీద ప్రభావం చూపి తీరుతుంది. ఒక వ్యక్తి తన పరిస్థితులను నేరుగా తనకు కావలసిన విధంగా ఎంచుకోలేడు, కానీ తన ఆలోచనలను మాత్రం తన ఇష్టం వచ్చినట్లు ఎన్నుకొని వాటి ద్వారా తన పరిస్థితులను ఖచ్చితంగా రూపొందించగలడు. మనిషి తాను ఏదైనా జరగాలని ఎప్పుడు కోరుకుంటూ దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు అతను దానిని అందుకునేందుకు కానీ ప్రకృతి అతనికి సాయం చేస్తుంది. ఆలోచనలు మంచివైన చెడ్డవైన అవి నెరవేరేందుకు కావలసిన అవకాశాలు త్వరగా కల్పించబడతాయి. ఒక మనిషి పాపపు ఆలోచనలు మానిన వెంటనే ప్రపంచమంతా అతనికి సాయం చేసేందుకు సున్నితంగా మారిపోతుంది. అనారోగ్యమైన బలమైన ఆలోచనలను దూరంగా ఉంచి వెంటనే అతను తీసుకున్న నిర్ణయాలు బలపడేందుకు అన్ని వైపుల నుండి అవకాశాలు పెళ్ళబోకుతాయి. ఈ విధి ఎంత బలమైనదైనా మంచి ఆలోచనను ప్రోత్సహించే వ్యక్తిని పేదరికానికి అవమానం. ఈ ప్రపంచం నీకు వివిధ రంగులను వివిధ ఛాయల్లో చూపించే ఒక కిలోడియోస్కోప్ లాంటిది. అత్యుత్తమైన రంగురంగుల దృశ్యాలుగా మారి ప్రతి క్షణం దాని